హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అలానే రెగ్యులర్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో ఎగ్జామ్స్ టైంలో మనం ఏం చేయాలి, ఏమేమి చేయకూడదు, సో ఏ టైంలో మన ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎగ్జామ్కి ఏమేమి తీసుకువెళ్ళాలి, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ముందుగా మనం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి చూసుకుంటే సో ప్రాక్టికల్స్ వచ్చేసి మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో జనరల్ కోర్సులో వాళ్ళకంటే ఎంపీసీ వాళ్ళని బైపీసీ వాళ్ళకి సంబంధించి సో రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలానే వొకేషనల్ కోర్సు వాళ్ళకి సంబంధించి సో వాళ్ళకి వచ్చేసి సో ఆల్రెడీ ఫిబ్రవరి 5th స్టార్ట్ అయ్యాయన్నమాట. వొకేషనల్ వాళ్ళకి అలానే జనరల్ కోర్సులో వాళ్ళకి సంబంధించి సో అందరికీ కూడా ఫిబ్రవరి 20th ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా మనకి 2 సెషన్లుగా ఉంటాయన్నమాట. సో మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకి 9 నుంచి మనకి 12 వరకు ఉంటుంది. సో అలానే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మనకి 2 నుంచి మనకి ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది. అలానే ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా సో మీరందరూ కూడా సో 1 అవర్ ముందుగానే సెంటర్ వద్ద ఉండేలా చూసుకోండి. మీ ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ సో మీరు ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో మీరు పొరపాటున హాల్ టికెట్ మర్చిపోతే మిమ్మల్ని అలో చేయరు. వీటితో పాటు సో మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కాబట్టి సో ప్రాక్టికల్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా మీరు తీసుకుని వెళ్ళండి. ప్రాక్టికల్స్ కాబట్టి మీతో పాటు సో మీ స్కేల్, పెన్సిల్, పెన్స్, ఎరేజర్ సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త మీతో పాటు తీసుకుని వెళ్ళండి. సో ఎందుకంటే సో ప్రాక్టికల్స్లో మనకి ఒక్కోసారి స్ట్రిక్ట్గా జరిగితే సో మనల్ని పక్క వాళ్ళని కూడా అడిగే ఛాన్స్ కూడా మనకి ఇవ్వరన్నమాట. సో కాబట్టి సో ముందుగా మీరు మీ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మీతో పాటు క్యారీ చేయండి. మరీ ముఖ్యంగా చాలామంది ప్రాక్టికల్స్ అంటే భయపడిపోతుంటారు అనమాట. ఎలా అంటే సో వాళ్ళు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ ఇస్తారో సో దాన్ని ఏం చేయాలో సో ఎలా రాయాలో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎక్స్ట్రా మనకి కొత్తగా ఏది కూడా ఇవ్వరనమాట. సో మన ఇంటర్లో మనం ల్యాబ్లో ఏం చేసి ఉంటామో సో అదే ఇస్తారు. సో మీరు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మొత్తం మీరు రివైజ్ చేసుకుంటే సో అందులో నుంచి మనకైతే క్వశ్చన్లు అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఇస్తారనమాట. వాటి గురించి మీరు తక్కువగా రాసినా ఎక్కువగా రాసినా మీరు నీట్గా డీటెయిల్గా రాస్తే సో మీకు మంచి మార్కులు అయితే వేస్తారు. సో వేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీట్గా రాయడం నేర్చుకోండి. సో నీట్గా అయితే రాయడం అలవాటు చేసుకోండి. నీట్గా మీరు కొట్టివేత లేకుండా రాస్తే సో మీకు ఆటోమేటిక్గా మంచి మార్కులు వేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో అందరూ కూడా అలానే ట్రై చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఏపీ ఇంటర్లో సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. సో ప్రాక్టికల్స్ అయిపోగానే సో రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఎలా అటెండ్ అవ్వాలి, సో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.